ఉన్నట్లుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద బాంబే పేల్చారు. అణు పరీక్షలను నిర్వహిస్తున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటని, అలాంటప్పుడు అమెరికా ఎందుకు చేపట్టకూడదని ఆయన ప్రశ్నించారు. మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించాలని తమ నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ సహా పలు దేశాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నందున తమకు ఈ చర్య అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలలో పాకిస్తాన్ ఉలిక్కి పడినట్లయింది. గుట్టుగా తాము నిర్వహిస్తున్న అణు పరీక్షలను ట్రంప్ రట్టు చేయడంతో పాకిస్తాన్ పని కుడితిలో పడ్డ ఎలుక చందాన మారిందని చెప్పక తప్పదు. అణ్వస్త్ర పరీక్షలు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. గత వారం దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీకి ముందు ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. 30 ఏళ్ల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నామని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయని ప్రకటించారు. 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించి ప్రపంచానికి కొత్త సవాల్ విసిరారాయన. తాము అణ్వస్త్ర పరీక్షలను పునఃప్రారంభించడానికి కారణాలు ఏంటనేది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాక్తో సహా అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. కానీ వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడలేదు. మేం అలా కాదు, ఏదైనా బహిరంగంగానే చేస్తాం, దాని గురించి మాట్లాడతాం. ఇన్నాళ్లు ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా మేం వాటి జోలికి వెళ్లలేదు. ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేము నిర్వహిస్తామని ప్రకటించారు. మీరు గమనిస్తే ఉత్తర కొరియా నిరంతరం పరీక్షలు చేస్తోంది. ఇతర దేశాలు కూడా పరీక్షలు కొనసాగిస్తున్నాయి. పరీక్షలు చేయని ఏకైక దేశం అమెరికానే. పరీక్షలు నిర్వహించని దేశంగా నేను ఉండాలనుకోవటం లేదు అని అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానని ట్రంప్ తెలిపారు. రష్యా ఇటీవల పోసిడాన్ అండర్ వాటర్ డ్రోన్ సహా అధునాతన అణ్వస్త్ర సామర్థ్య వ్యవస్థలను పరీక్షించడంపై ఎదురైన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. వాళ్లు ఏ విధంగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నారో మీరే చూడండి. అందుకే మన దేశం మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ట్రంప్. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయి. మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చు. కానీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించా అని ట్రంప్ తెలిపారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు అన్న విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో పాకిస్తాన్ పేరు వినిపించింది. దీంతో పొరుగు దేశం ఉలిక్కిపడింది. ఒక రకంగా ట్రంప్ పాకిస్తాన్ పేరు ప్రస్తావించడం ద్వారా భారత్ను హెచ్చరించినట్లయిందని చెప్పక తప్పదు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చిత్తయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ మళ్లీ తమపై దాడి చేస్తే అణుదాడికి వెనకాడమని ప్రగల్భాలు పలికారు. పొరుగుదేశం అణ్వస్త్రాలతో బ్లాక్మెయిల్ చేస్తే సహించేది లేదు. అణు బెదిరింపులకు భారత్ భయపడదు అని కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. తీవ్రవాదులను పెంచి పోషిస్తోన్న ప్రాంతమేదైనా ఖచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడుల్ని ఎదుర్కొంటుంది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చెప్పినట్లు పాకిస్తాన్ నిజంగానే మరోసారి అణు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, పాకిస్తాన్ల దగ్గర దాదాపు చెరి 170 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనా వేసింది. 2 దేశాలు తమ అణ్వాయుధాలను ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో కలిపి మోహరించాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భూమితో పాటు సముద్రం, ఆకాశం నుంచి వార్హెడ్లను ప్రయోగించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని భావిస్తున్నారు. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ త్రివిధ దళాల సామర్థ్యం ఎక్కువే ఉంది. కాగా పాకిస్తాన్కు భారత్పై అణుదాడి చేయడం అంత సులభం కాదు. భారత్కు ఉన్న పటిష్టమైన రక్షణ వ్యవస్థలు ఆ దేశ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే చిత్తు చేయగలవని ఓ అంచనా. భారత్లోని చాలా నగరాలు పాకిస్తాన్కు దూరంగా ఉంటాయి. కానీ పాకిస్తాన్ నగరాలు భారత భూభాగానికి చాలా దగ్గర. పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే భారత్ ఆ దేశాన్ని నిమిషాల్లో బూడిద చేయగలదని చెప్పొచ్చు. 2019లో కొంతమంది శాస్త్రవేత్తల బృందం రూపొందించిన ఒక స్టడీ పేపర్ 2025లో భారత పార్లమెంటుపై దాడి జరిగితే ఎలా ఉంటుంది అనే చర్చ జరిగింది. అలా జరిగితే 2 దేశాల మధ్య అణు యుద్ధానికి దారితీయొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణిని
భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధంగా మారకముందే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇది అణు యుద్ధాన్ని కూడా తప్పించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం గమనించొచ్చు. ట్రంప్ ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చారా లేదా అనే వాదనను పక్కనబెడితే ఇరు దేశాల మధ్య ఘర్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే సమయంలో పాకిస్తాన్ 2 సంకేతాలు పంపించింది. అది సైన్యంతో ఎదురుదాడి చేయటం, అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికే సిద్ధమని చెప్పేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేయటం. భారత్ 1998లో పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ కూడా హడావుడి నిర్వహించింది. కానీ దాని సామర్థ్యంపై ఖచ్చితమైన సమాచారం లేదు. అలాగే పాకిస్తాన్ ఎప్పుడూ తన అణ్వస్త్ర విధానాన్ని ప్రకటించలేదు. ఇందుకు భిన్నంగా భారత్ ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించింది. అయితే రసాయన జీవ సంబంధిత దాడుల విషయంలో ఎలా స్పందించాలనే దాని గురించి 2003లో భారత్ తన విధానాన్ని ప్రకటించింది. కొన్ని పరిస్థితులను బట్టి ముందుగానే అణ్వస్త్రాలను ఉపయోగించేందుకు ఈ విధానం అనుమతిస్తుంది. కాగా పాకిస్తాన్ వైఖరిని గమనించిన తర్వాత భారత్ తన విధానాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని 2016లో నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ మరింత హద్దుల్లో ఉండాలని స్పష్టం చేసినట్టయింది.